అందరూ ఏం చేస్తున్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ గోంగూర బిర్యానీ చేశానండి. బాగుంది. ఫస్ట్ టైం నేను కూడా అంతకుముందు గోంగూర రైసు, గోంగూర పులిహోర అలా చేశాను కానీ చికెన్ బిర్యానీ చేయలేదండి. గోంగూర చికెన్ బిర్యానీ. సరే ఫస్ట్ టైం చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెను, బిర్యానీ దినుసులు అన్నీ రెడీ చేసుకున్నాను. ఒక గ్లాసే చేస్తున్నానండి. ఒక గ్లాసు రైస్కి చేస్తున్నాను. అలాగే గోంగూర కడిగి పెట్టేసుకున్నాను. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఆయిల్, బిర్యానీ దినుసులన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియను, పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేము తిన్నాము. నెక్స్ట్ టమాటా కూడా కట్ చేసి వేసేసాను. ఈ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసాను. తర్వాత చికెన్ వేసానండి. ఆల్రెడీ చికెన్ కర్రీ కోసమని ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసి ఉడకబెట్టిన చికెన్ని దీనిలో వేసేసాను. చికెన్ కూడా మంచిగా ఒక 5-10 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసేసాను. అన్నీ ఒక్కొక్క స్పూనే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెమే కదా నేను చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి ఒక 1/2 కేజీ చికెన్ మాత్రం వేసాను. వేసి 1 బై 1 అన్నీ వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఈలోపు పక్కన గోంగూర కూడా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేశానండి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఈ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసేసి మంచిగా తిప్పేసుకుంటున్నాను. ఇలా ఒక 5-10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఉడకబెట్టిన గోంగూర కూడా వేసేసానండి. ఆల్రెడీ గోంగూర మంచిగా దానిలోనే కొంచెం పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసేసి గోంగూరను కూడా ఉడకబెట్టేసాను. అయితే ఈ గోంగూర చికెన్ బిర్యానీ సూపర్ ఉందండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. చికెన్ గోంగూర వండాను కానీ చికెన్ గోంగూర బిర్యానీ చేయలేదు. ఈ గోంగూర పేస్ట్ని కూడా వేసేసానండి. ఆల్రెడీ ఉడకబెట్టేసిన గోంగూర ఇది కూడా వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉన్నాను. ఫ్రై అవుతుంది. ఇది కూడా ఈ చికెన్ ఫ్లేవరు ఈ గోంగూరకు కూడా పట్టాలి. అయితే చాలా బాగుందండి ఈ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ. ఎందుకంటే పుల్లగా ఆ చికెన్ గోంగూర కర్రీ చేసా కానీ బిర్యానీ లాగా చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. మంచిగా ఆ గోంగూర వేసేసిన తర్వాత దాన్ని కూడా ఫ్రై చేసేసాను. తర్వాత గ్లాసు రైస్ని కడిగేసి 2 టైమ్స్ నానబెట్టిన రైస్ని కూడా వేసేసి గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసేసానండి. ఒక గ్లాస్ రైస్కి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది, గోంగూర కూడా ఉడికింది కాబట్టి ఆ వాటర్లో మంచిగా గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేశానండి కొంచెం. అలాగే రైతాతో తిన్నాము. అయితే ఈ గోంగూర పుల్లగా బాగుందండి. పిల్లలు చికెన్ కర్రీ గ్రేవీతో తిన్నారు. నాకు మాత్రం గోంగూర చికెన్లో ఈ పెరుగు చట్నీ వేసుకు తింటే సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, చికెన్ బిర్యానీ కమ్మగా పుల్లగా బాయ్ అండి. చాలా బాగుందండి. பக்கம் போனவன தேட மெல்ல மூச்சு தள்ள என் தலை